ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకు. వెల్కమ్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ONGC, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఇంటర్గ్లోబ్ AVI, జియో ఫైనాన్షియల్, TMPV షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజైతే మార్కెట్స్ నష్టాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఆ ట్రెండ్ ఏ విధంగా కొనసాగే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. సో ఎన్నికల ఫలితాల ముందు గత కొన్ని రోజులుగా చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చాలా సంకుచిత పరిధిలోనే కదులుతున్నాయి. సో మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్ ఏ దిశలో బ్రేక్అవుట్ ఇస్తుందని అనుకోవచ్చు సార్? అయితే మీరు అన్నట్టు నిన్న ఏదైతే హ్యూజ్ ర్యాలీ చూసామండి, ఇట్స్ ఓన్లీ ఫాల్స్ బార్ అన్న ఫీల్ మనకి ఈ రోజు ఇస్తుంది. సో నిన్న ఇన్ఫాక్ట్ మనకి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయని చెప్పాలి. బికాస్ వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ లో కూడా బీజేపీ వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ లో కూడా రావడంతో దట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. బట్ ఐ థింక్ మార్కెట్ ఆర్ డిఫరెంట్ అండి. దే గో విత్ ద బ్రాడర్ థింగ్, షార్ట్ టర్మ్ వాటికన్నా. సో మనకు చూస్తే కనుక ఈవెంట్స్ ప్రకారం క్రూడ్ అగైన్ ఐ థింక్ నాన్ స్టాప్ మళ్ళీ పెరగటం చూస్తున్నారు. 115 ఆ రేంజ్ కి రావటం చూస్తున్నాం. అదేవిధంగా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ సీజ్ ఫైర్ దగ్గరే ఉంది కాబట్టి ఉంది, కానీ దెర్ ఇస్ నో టాక్స్ ఫర్ ద లాస్ట్ 5 to 7 సెషన్స్. సో ఈ నేపథ్యంలో మార్కెట్ ఒక అన్సర్టనిటీ జోన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో గుడ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్, నెగటివ్ ఈవెంట్స్ ని డిస్కౌంట్ చేస్తూ 22,200 నుంచి 24,600, ఈ 2,400 పాయింట్స్ అయితే పెరిగిందో మోర్ ఆఫ్ ప్రైస్ కరెక్షన్ కన్నా టైం కరెక్షన్ కి లాస్ట్ 10 సెషన్స్ లో గురవుతుంది చూడాలి. అండ్ డౌన్ సైడ్ ఆఫ్ రేంజ్ చూస్తే కనుక 23,818 ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రావటం చూసాం. అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయింది 24,600. సో ఆల్ ఇన్ ఆల్ ఈ 700-800 పాయింట్స్ రేంజ్ లోనే కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ 23,800 బ్రీచ్ అయింది అంటే కనుక 23,500 కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ టిల్ దెన్ 23,800 నుంచి 24,600 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నెగటివ్స్ ఆల్రెడీ ప్రైస్ ఇన్ అయిపోతాయి సమ్వేర్ కాబట్టి. సో ఈ నేపథ్యంలో మేబీ ఆ 23,800 అలా వస్తే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ దానికి భిన్నంగా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఇన్ఫాక్ట్ ఒక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమీకి ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. సో మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం ఆల్మోస్ట్ 50,000 నుంచి 57,500, 7,500 పాయింట్స్ ర్యాలీ తర్వాత ఆల్మోస్ట్ 3,000 గివ్ అప్ చేసేయటం చూసాం. కరెంట్లీ 56,300, 54,600 దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో స్వింగ్ లో మనకు చూస్తే కనుక అగైన్ 54,356 ఏదైతే 13th April గ్యాప్ ది హై ఉందో అది క్రూషియల్ సపోర్ట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. బికాస్ ఇంకో 300 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 54,300 బ్రీచ్ అయింది అంటే కనుక ఇంకో 1,000 to 1,500 పాయింట్స్ కూడా డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అప్ సైడ్ ఆల్రెడీ ఇప్పుడే అన్నట్టు లోవర్ హైస్ లోవర్ లోస్ రెజిమేలో ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో మేబీ నిఫ్టీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని, బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ రైస్ స్ట్రాటజీని అవలంబించుకోవాలి. స్టాప్ లాసెస్ మేబీ బ్యాంక్ నిఫ్టీలో 200 పాయింట్స్, నిఫ్టీలో 80 to 100 పాయింట్స్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎస్, కాలర్ మాట్లాడదామండి. వెంకటేష్ గారు. ఎస్ వెంకటేష్ గారు, మీ డౌట్ ఏందో క్లారిఫై చేసుకోండి. నమస్తే సార్. 3 స్టాక్ అండి, కోల్ ఇండియా, మారుతి సుజుకి, అండి. ప్రజెంట్ పెట్టుకోవచ్చు సార్. మీ వాయిస్ క్లియర్ లేదండి. కోల్ ఇండియా ఒకటి వినపడింది. సో విల్ టేక్ మారుతి సుజుకి. షూర్. సో కోల్ ఇండియా మనం చూస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏదైతే గల్ఫ్ క్రైసిస్ ఉందో దాన్ని బట్టి యాక్ట్ అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్ కాబట్టి ఐ థింక్ మల్టీ మంత్ హై బ్రీచ్ అవటం చూసాం. ఇప్పుడు 460 ఎప్పుడైతే క్రాస్ అయిందో దీని లైఫ్ టైమ్ ఆర్ మేబీ 2024 సెప్టెంబర్ హై 543. సో 543 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయిందండి. కరెంట్లీ 415 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ 540 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. డెఫినెట్లీ యాజ్ పర్ చార్ట్స్ ఇట్స్ హోల్డ్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ కొంచెం
కరెక్ట్ అయ్యి మేబీ ఐ థింక్ 415 420 వస్తేనే ఐ థింక్ అగైన్ ఆపర్చునిటీ ఉంటుంది బయింగ్, అదర్వైజ్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. మారుతి సర్ప్రైజింగ్లీ మొన్న రిజల్ట్స్ ఇచ్చినాక రిజల్ట్స్ బాగలేకపోయినా కూడా నిన్న ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఈ స్టాక్ టాప్ నుంచి చూస్తే 17,300 నుంచి కరెక్ట్ అవుతూ 12,300 కూడా లో రావటం చూసాం. దీనికి మెయిన్ రాక్ సాలిడ్ సపోర్ట్ అనేది 11,000 దగ్గర ఉంది, విచ్ ఈస్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఏదైతే ఉందో 11,059 ప్రిసైస్లీ. సో మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే మీడియం టు లాంగ్ టర్మ్ కొంచెండి, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ కొనాలంటే కనుక ఇంకో 2,000 పాయింట్స్ కింద ఐ షుడ్ ట్రై టు వెయిట్. 13,000 కరెంట్లీ ఉంది కాబట్టి, బట్ డెఫినెట్లీ 15,600 అలా వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఆల్ ఇన్ ఆల్ మారుతి 11,000 టు మేబీ ఆ 15,500 రేంజ్ లో ఉంటుంది కాబట్టి హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ప్రాఫిట్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా మారుతిలో. ఎస్, మరో కాల్ ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. నేను మోల్టెక్ ప్యాకింగ్స్ ఇది టాటా పవర్ 10% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. కొంచెం సపోర్ట్ లెవెల్స్ చెప్తారా? అమ్మమంటారా ఉంచమంటారా? ఇంకొకటి సోలా ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రైస్ లో కొనాలి? I think Moltec packing is not a great idea అండి ఈ స్టేజ్ లో, బికాస్ స్టాక్ మనం చూసాం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి విత్ ఇన్ 3 months లోనే స్టాక్ ని 410 నుంచి 892 దాకా వెళ్ళటం చూసాం, అండ్ 7-8 months లో అంతే స్పీడ్ గా 460 దాకా రావటం చూసాం. అఫ్ కోర్స్ మీరు 10% లో ప్రాఫిట్ లో ఉన్నారు మోల్టెక్ ప్యాకేజింగ్. ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అయితే సజెస్ట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ 506 అంటే క్లోజ్ టు 12% కింద స్టాప్ లాస్ ఉంది. లేదు అంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఈ స్టాక్ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేకపోతుంది, విచ్ ఇస్ 608 ప్రిసైస్లీ 611 5 days బ్యాక్ హై రావటం చూసాం. ఇన్ కేస్ 608 క్రాస్ అయ్యి దానిపైన 2-3 days క్లోజ్ అవుతాయి కనుక మేబీ ఆ 680-700 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ డెఫినెట్లీ షుడ్ ట్రై టు ఎగ్జిట్. టాటా పవర్ ఇప్పుడిప్పుడే మంత్లీ బ్రేక్అవుట్స్ మనం చూస్తున్నాం అండి చార్ట్స్ లో. సో స్టాక్ ఎప్పుడైతే 447 బ్రీచ్ అయిందో ఐ థింక్ 2024 డిసెంబర్ హై బ్రీచ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఆల్ టైమ్ హై 494 వెళ్ళే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి 50 రూపీస్ అప్ సైడ్ ఉంది. సో అగైన్ మార్కెట్ వొలటాలిటీలో ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ దీనిలో స్టాప్ లాస్ అవసరం ఉందైతే అనుకోవట్లేదండి. ఈజీగా ఒకవేళ మార్కెట్ డిప్ వచ్చి అగైన్ 440కి వచ్చినా 410కి వచ్చినా కూడా అగైన్ 500 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది టాటా మోటార్. సో ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ 410 లాంటి లెవెల్స్ వస్తే కనుక మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. 3 to 6 quarters లో ఐ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ టాటా మోటార్స్ కనిపిస్తుంది చార్ట్స్ ప్రకారం. అదేవిధంగా చోలా ఫైనాన్స్ టోటలీ సైడ్ వేస్ అండ్ ఒక జోన్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి యాజ్ ఆఫ్ నో. సో హైయర్ ఎండ్ ఆఫ్ ద జోన్ 1700 దగ్గర అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 1400 దగ్గర ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈ మంత్ లో 1299 దాకా వచ్చినా కూడా అది అబరేషన్ అనుకోవచ్చు. బాటమ్ లో ఎట్లా కొనలేం కాబట్టి నా ఉద్దేశంలో 1400 నుంచి 1300 మధ్యలో చోలా యూ షుడ్ ట్రై టు బై యాజ్ ఎంట్రీ పాయింట్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ కూడా మీడియం టు లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. రైట్, మరో కాల్ అండి. మురళీమోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి, మీ డౌట్స్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. విక్రమ్ సోలార్ ఈ కరెంట్ రేట్ లో తీసుకోవచ్చు అండి? ఎస్, విక్రమ్ సోలార్. యా, 1 second అండి, లెట్ మీ యాడ్ స్టాక్. సో విక్రమ్ సోలార్ ప్రాబ్లీ ఇది లిస్టింగ్ రీసెంట్లీ అయినట్టు కనిపిస్తుందండి, బికాస్ చార్టికలీ మనం చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో లిస్ట్ అయిన నేమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూ లిస్టింగ్స్ లాగే ఈ స్టాక్ కూడా ఒక వర్టికల్ డౌన్ ఫాల్ రావటం చూసాం. లిస్టింగ్ హైస్ మనం చూస్తే 407, దాని తర్వాత 163 లో రావటం చూసాం. సో చాలా స్టాక్స్ మనకి ఏం జరుగుతుందంటే ఒక ఫస్ట్ 6 months to 8 months లో 6 months to 8 months లో ఒక లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళటం చూస్తున్నాం. సో నాట్ టు మిస్ అవుట్ కొనే ప్రయత్నం చేయాలండి. 219 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో బిట్వీన్ 219 and 200 మీరు కొనాలి, బట్ దీనికి స్టాప్ లాస్ ఇస్ మస్ట్. 160 ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక అగైన్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నా ఉద్దేశంలో అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి 160. 220 నుంచి 210 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు అక్యూములేట్. ఒకవేళ దీనిది సేఫ్ జోన్ అంటే ఏమంటామంటే 248 పైన క్లోజ్ అవుతాయి, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 28-30 రూపీస్ పైన క్లోజ్ అవుతే సేఫ్ జోన్ కి వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ ఫర్దర్ కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, బై చేయొచ్చు అప్ టు 200, 160 స్టాప్ లాస్. ఎస్, మరో కాల్ అండి. ఎస్, నాగార్జున గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ హెచ్ఎఫ్సిఎల్ ఒకటి వెల్స్పన్ కార్ప్
ఎగ్జిట్ ఎక్కడ 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 టార్గెట్ ఒకసారి చెప్పండి సార్, ఎక్కడ సెల్ చేసుకోవచ్చు? ప్రాఫిట్స్ లో ఉన్నాను. సో మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక ఫస్ట్ రూల్ ప్రాఫిట్స్ ని లాస్ లోకి వెళ్ళనివ్వకూడదండి. అండ్ ఎంతో కొంత ప్రొటెక్టివ్ స్టాప్ పెట్టుకోవాలి. యూఆర్ వెరీ లక్కీ వెల్ కార్ప్ మీరు ఏ రేట్ లో కొన్నారో తెలియదు, బట్ 771 నుంచి 1271 అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఈ మంత్ లోనే ర్యాలీ రావటం చూసాం. అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి ర్యాలీ వచ్చినప్పుడు సంథింగ్ ఈస్ బ్రీవింగ్ అని అనుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ తయారు చేసే ప్రొడక్ట్ లో దేర్ మైట్ బి లాట్ ఆఫ్ డిమాండ్, లేదంటే ఇంత ఫుల్ ర్యాలీ అయితే మనకు రాదు జనరలీ. సో నా సజెషన్ అయితే షుడ్ హ్యావ్ ఎ ప్రొటెక్టివ్ స్టాప్ అండి. 1064 కరెంట్లీ స్టాప్ లాస్. చాలా దూరం ఉన్నప్పటికీ 200 పాయింట్స్, దట్స్ హౌ వీ హావ్ టు డూ. అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఇది 14 to 1500 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ అప్ టు అండి ఎలా ట్రేడ్ చేయాలనేది. లేదు అంటే కనుక ఆల్రెడీ స్టాక్ 400 పాయింట్స్ పెరిగింది కాబట్టి 30% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకుని బ్యాలెన్స్ 70% కి స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ స్టాక్ పెరుగుతా కొద్దీ మీ స్టాప్ లాస్ ని ట్రైల్ చేస్తూ వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సిమిలర్ చార్ట్ హెచ్ఎఫ్సిఎల్, ఆఫ్ కోర్స్ ఇది లోస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఐ థింక్ సబ్ 60s నుంచి 110-50 రూపీస్ ఆల్రెడీ పెరగటం చేసాం. సో దీనిలో సెల్ జోన్ అంటే కనుక మనం 127 నుంచి 134 అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ 127-134 వస్తే కనుక మీరు కంప్లీట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్న దెర్ ఈస్ నో హార్మ్, బికాస్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ట్రేడింగ్ బెట్ కిందనే హెచ్ఎఫ్సిఎల్ ని యూజ్ చేయాలి. రైట్, మరో కాల్ రండి. ఉమామహేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్స్ ఏంటి అడగరా? మేడం నాకు కేఫిన్ టెక్ షేర్స్ గురించి అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ గురించి కావాలండి. కేఫిన్ టెక్ కరెక్ట్, రెండు కూడా కేఫిన్ టెక్ రైట్. యా, రెండు కూడా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేఫిన్ మనం చూస్తే కనుక 1640 నుంచి చాలా షార్ప్ గా 780కి వచ్చి ఒక జోన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద జోన్ మనం చూస్తే కనుక 800 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద జోన్ చూస్తే కనుక 1100. సో ఈ జోన్ లో ట్రేడ్ అయినంత వరకు ఐ డోంట్ థింక్ మనం ట్రేడింగ్ లో ప్రాఫిట్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. మనం చేయాల్సింది ఏంటంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద జోన్ వచ్చినప్పుడు కొంటాం. అంటే 800 అలా వస్తే కనుక వీ షుడ్ ట్రై టు బై. సిమిలర్ చార్ట్ రిలయన్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పటి నుంచి లాస్ట్ 4 days లో కంటిన్యూస్లీ పెరిగింది. 1300 to 1433 3 days లో ఇలాంటి మూవ్ అనేది మనం జనరల్లీ చూడం, బికాస్ నిఫ్టీ మేనేజ్మెంట్ లో ఉంటుంది అండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఆర్ మోర్ వెయిటేజ్ ఉంది కాబట్టి స్టాక్ ని ర్యాలీ ఇలా రావటం చూస్తుంటాం. వేరేస్ బ్యాంకింగ్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో మీరు కొనే కన్నా కొద్దిగా కరెక్షన్ లో కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే బాటమ్ లో కొనలేం కాబట్టి ఎస్ఐపి మోడ్ లో రిలయన్స్ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. 1400 to 1300 మధ్యలో ఎస్ఐపి ఈ షుడ్ డూ అని నా ఉద్దేశం. అండ్ 1300 సెల్స్ కి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎస్, మరో కాల్ రండి. అపర్ణ గారు, డౌట్ ఏంటో అడిగి క్లారిఫై చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ Good సార్. morning. నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ 10% లాభంలో ఉన్నానండి. 8200 నా బయింగ్ ప్రైస్ ఒరాకిల్ ఫైనాన్షియల్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ 295. సో ఇది ఎక్కడ సెల్ చేసుకోవచ్చండి? అలాగే ఫ్రెష్ గా పిఎన్బి హౌసింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, అది ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి? మేడం మీరు ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ కోడ్ చెప్పగలరేమన్నా? TARIL. TARIL, ఓకే ఫైన్. ఐ థింక్ ఓఎఫ్ఎస్ఎస్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ అయిపోయిందండి ఇప్పుడు. ఒక పక్కన మొత్తం 80% వన్ సైడ్ అప్ మూవ్ రావటం చూస్తున్నాం. మేబీ దట్స్ రిజల్ట్స్ యాక్షన్ అనుకోవచ్చు. బట్ అగైన్ ఎంతమంది స్టాక్ అయినా కూడా ఈ షుడ్ హ్యావ్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ ఒక స్టేజ్ లో. నా ఉద్దేశంలో 10,750 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా కనపడుతుంది స్టాక్ లో. ఆల్రెడీ స్టాక్ మనకు లోస్ నుంచి చూస్తే 6,200 నుంచి 9,700 మోర్ దాన్ 50% పెరిగింది. వేరే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని అట్లీస్ట్ 15 to 20% డౌన్ అయినాయి. సో ఇంకో 1000 పాయింట్స్ అప్ లో ఈ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ ఇన్ ఓఎఫ్ఎస్ఎస్ అని చెప్పవచ్చు. ఐ థింక్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ కూడా ఒక ట్రైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఇది స్ట్రెంత్ రావాలి అంటే కనుక ఈ స్టాక్ డిసైసివ్లీ మొన్నటి స్వింగ్ హై 350-360 పైన క్లోజ్ అవ్వాలి. 200 మూవింగ్ యావరేజ్ రెసిస్ట్ చేస్తుంది ఈ స్టాక్ ని. సో ఐ థింక్ 350 డిసైసివ్లీ దాటితే అగైన్ నెక్స్ట్ టార్గెట్ 430-440 వరకు కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ చాటికలీ. మీరు హోల్డ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ పిఎన్బి హౌసింగ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 1049 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో 750 to 1040 ఈ మంత్ లోనే పెరగటం చూసాం. దీని స్వింగ్ హై 2024 సెప్టెంబర్ హై 1200. చార్ట్ లో అయితే ఎవిడెంట్ ఉందండి 1200 వరకు ర్యాలీ అవుతుందని. అంటే ఇంకో 150 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఎక్కడ కొనాలి ఇస్ ఎ ఛాలెంజ్. సో మన గ్యాప్ క్రియేషన్ చూస్తే కనుక 21st
ఏప్రిల్ రోజు ఒక గ్యాప్ ఫామ్ అయింది 943 అండ్ ప్రాబ్లీ 940 అండ్ 933 మధ్యలో. ఆ గ్యాప్ వస్తే కనుక ఇట్ విల్ బి గ్రేట్ బై అండ్ ఎగ్జాక్ట్లీ 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది 946. సో 100 రూపీస్ పడితేనే ఒక మంచి కంఫర్ట్ జోన్ లోకి వస్తుంది కాబట్టి వెయిట్ చేయడం ఇట్స్ గుడ్ ఐడియా. అంటున్నారు సార్, మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, ఏంటి మీ డౌట్స్ అడగండి. నమస్తే, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఎస్, కాల్ కట్ అయినట్టుందండి. ఎస్, అడగండి. ఎస్, కట్ అయిపోయింది సార్. సో ఇప్పుడు చూసుకుంటే పవర్ డిఫెన్స్ రంగాలపై ఎక్కువగా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కదా సార్. సో షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ వరకు ఏదైనా ఆసక్తికరమైన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఐ థింక్ డిఫెన్స్ పవర్స్ లో లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ లో ఏదైతే జోరుగా ట్రేడ్ అయ్యో ఇప్పుడు కూడా అదే ట్రేడ్ అవుతుందండి. సో దానికి ప్రధాన కారణం మనం చూస్తే కనుక ఒకటి డిఫెన్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో మ్యూచువల్ ఫండ్స్ అవి ర్యాంప్అప్ చేస్తున్నాయి అనుకోవచ్చు, వాళ్ళ కాస్టింగ్ యావరేజ్ చేసుకోవటానికి, లేదంటే ఫ్రెష్ మనీ ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చి వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఈవెంట్ బేస్డ్ ఆర్ న్యూస్ బేస్డ్ మూమెంట్ ఎక్కుంటే మూమెంటం ప్లే కోసం వీ షుడ్ ప్లే అండి. అదర్వైజ్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్ఎస్సి 2024 2 years బ్యాక్ కొన్నారో వాళ్ళు స్టిల్ దే ఆర్ నాట్ మేకింగ్ మనీ హైస్ లో ఉన్న వాళ్ళు. సో స్టాక్ మనం చూస్తే 3500 నుంచి 2000 ఆర్ సబ్ 2000 కి 3 times ఆల్రెడీ అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. సో అలాంటి స్పేస్ లో ఉన్నప్పుడు మనం వీ షుడ్ బి ట్రేడర్ రాదర్ దాన్ ఇన్వెస్టర్. లేదు మనం బాటమ్ లో కొన్నాం అనుకుంటే కనుక దట్స్ వేర్ యూ షుడ్ హోల్డ్ ఆన్. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ పవర్ సెక్టర్ మీరు అన్నట్టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇందాకే ఒక ఇన్వెస్టర్ అడిగినప్పుడు టాటా పవర్ గురించి మనం చెప్పాము. మల్టీ మంత్ హై బ్రేక్అవుట్స్ ఎప్పుడైతే వస్తుందో ఆల్ టైమ్ హై ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే 465 నుంచి కరెక్ట్ అవుతూ 440 కూడా రావటం చూసాం. ఐ థింక్ 426 అనేది ఒక మేజర్ షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్. అదేవిధంగా 390 అనేది ఐ థింక్ దట్ షుడ్ బి ఎ వెరీ వెరీ లాంగ్ టర్మ్ సపోర్ట్ 200-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే వస్తుందో. సో బిట్వీన్ 420 అండ్ 390 మధ్యలో టాటా పవర్ ని అక్యుములేట్ చేసుకుంటే ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మేబీ 5 to 6 quarters అంటే 1 year పైన వెయిట్ చేయగలిగితే కనుక 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎస్, కాల్ ఉన్నారండి. నర్మదా గారు, మీ డౌట్స్ ఏంటి అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇది ఆప్షన్స్ ఉన్నది సార్. 12th May ఆప్షన్ 24,000, స్ట్రైక్ ప్రైస్ వచ్చి 211 లో 70% ప్రాఫిట్ లో ఉన్నాను. బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చా సార్? ఎక్కడి వరకు వెయిట్ చేయొచ్చు? ఇంకొకటి వచ్చి సెయిల్ 25% ప్రాఫిట్ లో ఉంది సార్. బుక్ చేసుకోవచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయగలను. ఫైన్. ఐ థింక్ ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేసినప్పుడు క్విక్ ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సో ఆప్షన్స్ లో మనకి స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే కనుక వి ఆల్ నో టైం డికే అవుతా ఉంటుంది. సపోజ్ ఈరోజు 220 ఆప్షన్ ప్రైస్ ఉంది. ఒకవేళ రేపు ఎల్లుండి హాలిడేస్ ఉన్నాయి మనకి, సాటర్డే సండే 3 days తర్వాత మండే ఓపెన్ అయినప్పుడు అది అట్లీస్ట్ 5 to 7% డికే అయిపోతుంది. అది ఈవెన్ దో మనకి 24,000 దగ్గర నిఫ్టీ ఉన్నా కూడా మీ కాల్ ఏదైతే ఉందో 212 ఉన్నది ఆల్మోస్ట్ 204-5 వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మీ క్యాపిటల్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో మీకు 24,000 దగ్గర కొన్నారు, యూ నాట్ బాట్ చీప్. అండ్ 24,400 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నిఫ్టీలో నా సజెషన్ అయితే మీరు ఒకవేళ 1 or 2 lots కొనుంటే కనుక 50% మీరు అమ్మేసి మీ క్యాపిటల్ ని తీసేసుకోవటం. అదే 1 lot ఉంది అంటే కనుక అమ్మేసి షుడ్ రిపెండ్. సో ఒకవేళ పెరిగిపోయినా కూడా దట్స్ ఓకే, అమ్మేషం కాబట్టి వి షుడ్ బి హ్యాపీ విత్ ద ప్రాఫిట్స్ అని అనుకోవాలి. అదర్వైజ్ ఇలాంటి టైంలో వి షుడ్ టేక్ క్విక్ ప్రాఫిట్స్ అని నా ఉద్దేశం. అండ్ యూ నాట్ బాట్ చీప్ అది. అండ్ సేల్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మెటల్ నేమ్స్ లాగా ఈ స్టాక్ కూడా ఇట్స్ డూయింగ్ గ్రేట్ అండి. 175 ఏదైతే 2024 హైస్ ఉందో ఎప్పుడైతే అది బ్రీచ్ అయిందో ఐ థింక్ ఈవెన్ న్యూ హైస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఇట్స్ ట్రేడింగ్ అట్ ద అన్చార్టెడ్ జోన్ కాబట్టి. అఫ్ కోర్స్ సేల్ కి మనకి ప్రీవియస్ హిస్టరీ వెళ్ళి చూస్తే కనుక 2008 లో ఆర్ 2007 లో 290 దాకా వెళ్ళటం చూసాం, 290 293. సో అంతవరకు వెళ్తుందా అంటే కనుక మేబీ ఇన్ ద నెక్స్ట్ 5 to 6 years 150-200 రూపీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అంత టైం మనకి లేదు అనుకుంటే కనుక ఈ షుడ్ ప్లే ఇట్ అరౌండ్ మల్టీ ఇయర్ హై 2011 హై ఇస్ 189. సో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ దాని తర్వాత 240 అనేది ఒక నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అప్ సైడ్ 240 వరకు వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం.
అండ్ హై పుల్ జోన్ లో ఉంది కాబట్టి మీరు డెఫినెట్లీ సేల్ ఈజ్ ఏ హోల్డ్ అని నా సజెషన్. రైట్, కాల్ ఉన్నారండి. మోహన్ గారు, హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. డౌట్ అడగరా? రాజేందర్ గారు, నాకు తేజస్ నెట్వర్క్ అండ్ సీక్వెన్స్ సైంటిఫిక్ రెండు స్టాక్స్ నా దగ్గర ఉన్నాయండి. 425 లో తేజస్ నెట్వర్క్ అండ్ సీక్వెన్స్ సైంటిఫిక్ ఏమో 205 లో ఉన్నాయండి. నేను ఈ రేట్ లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డజంట్ వర్క్ అండి ఇలాంటి స్టాక్స్ లో, బికాస్ తేజస్ నెట్వర్క్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోని ఎవరన్నా 2024 జూలైలో 1000 రూపీస్ లో కొన్నా, ఆఫ్ కోర్స్ ఆ మంత్ హై 1400 దాకా వెళ్ళటం చూసాం. 1000 రూపీస్ ది కాస్త లో ఇట్ కేమ్ టు 290. సో అలాంటి స్టాక్ లో మీరు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ 1400 నుంచి 290 వచ్చినాక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది కామన్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ లక్కీ, ఐ థింక్ 509 దాటింది అంటే కనుక 700 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో 425 లో కొన్నారు, మేబీ 750 అప్ సైడ్ అప్పర్ జోన్ అనుకోవచ్చు, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. లేదు ఐ వాంట్ టు వెయిట్ అంటే కనుక మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటూ పొజిషన్ రన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సిమిలర్లీ సీక్వెన్స్ సైంటిఫిక్ కూడా సబ్ 200 నుంచి 240 మధ్యలోనే ట్రేడ్ అవుతున్న నేమ్ అది. సో ఇలాంటి స్టాక్స్ బేసికలీ ఏంటంటే మోర్ ఆఫ్ ట్రేడింగ్ కైండ్ స్టాక్స్, కానీ ఒక ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అవట్లేదు. ఇన్ఫాక్ట్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయని చెప్పాలి, ఎస్పెషలీ తేజస్ నెట్వర్క్. బట్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినప్పుడు వీ షుడ్ ప్లే అరౌండ్ అనే నా ఉద్దేశం. సో రెండు కూడా డెఫినెట్ గా కొనేసి నేను మర్చిపోతానంటే కనుక లాంగ్ టర్మ్ లో ఇట్ వోంట్ వర్క్ అని నా ఉద్దేశం. ఎస్, కాల్ ఉన్నారండి. అనిత గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర హెచ్ఈజీ ఉన్నాయండి 540 యావరేజ్ లో, CG పవర్ ఉన్నాయండి 680 యావరేజ్ లో. ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలండి? అలాగే క్వాలిటీ పవర్ తీసుకోవడానికి ఎంట్రీ చెప్తారండి? ఐ థింక్ ఈరోజు హెచ్ఈజీ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయండి. నిన్న 10% డౌన్ రావటం చూసాం. హెచ్ఈజీ అయితే బ్రేక్అవుట్ చార్ట్ అని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే 670 అనేది 2 times టెస్ట్ చేయటం చూసాం. ఇన్ కేస్ నెక్స్ట్ టైం 670 దాటింది అంటే కనుక ఈజీగా ఇది ప్రాబ్లీ అగైన్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో, ఆల్ టైమ్ హై కాకపోయినా 785 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దీని ఆల్ టైమ్ హై 2018 లో 990 దాకా రావటం చూసాం. సో ఈవెన్చువల్లీ నెక్స్ట్ 2-3 years మీరు హోల్డ్ చేస్తే కనుక ఆ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ 990,000 లాంటి ప్రైస్. అండ్ క్వాలిటీ పవర్ కన్నా ఐ షుడ్ స్టే విత్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఐ థింక్ పవర్ సెక్టర్ లో ఎక్స్ట్రీమ్ బాయింట్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా దే ఆర్ గోయింగ్ అప్. సో ఏమవుతుందంటే మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉన్నామంటే కనుక 10% పడినా కూడా విల్ గెట్ గుడ్ స్లీప్. వేరాస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో 15-20% పడితే కనుక మనకి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి హై ప్రైసెస్ లో వీ షుడ్ చూస్ ఫ్రంట్ లైన్ అన్న ఉద్దేశం. సో పవర్ లోనే ఉండాలి అంటే కనుక ఐ థింక్ టాటా పవర్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. ఒకవేళ మీరు కొద్దిగా రిస్క్ తీసుకుంటానంటే కనుక మేబీ 5-10% కరెక్షన్ వరకు వారే ఎనర్జీ కూడా ఐ థింక్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్ లో దట్ ఈస్ ఆల్సో డూయింగ్ గుడ్. రైట్, థ్యాంక్ యూ సార్. కాలర్స్ కి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ABN బిజినెస్. కీప్ వాచింగ్